బీఆర్ఎస్ నేత విజిత్ రావు ఇటీవల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ బుధవారం మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు 20 ఏళ్ల పాలనలో మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తానే సాధించానని చెప్పుకునే దివాకర్ రావు ప్రాజెక్టు కోసం చేసిన పోరాటం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఎల్లంపల్లి ముంపు బాధితులకు పెండింగ్ పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బాధితుల పరిహారం కోసం రఘునాథ్ ఆధ్వర్యంలో బీజేపీ అనేక ఆందోళనలు చేపట్టిందని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు నమోదు చేసిందని వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. రైతుల సమస్యలపై దండపల్లి నుంచి మంచిర్యాల కలెక్టరేట్ వరకు రఘునాథ్ పాదయాత్ర చేపట్టి పోరాడారని తెలిపారు. గూడెం లిఫ్ట్ పథకం పైపులు తరచు పగిలిపోతుండడంపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. కేరళ, తమిళనాడు, పంజాబ్ లో బీజేపీ ఎందుకు అధికారంలోకి రావడం లేదంటూ విజిత్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీకి బీఆర్ఎస్ నుంచి రాజకీయ సలహాలు అవసరం లేదన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తమ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. బీజేపీ లేదా రఘునాథ్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, మంచిర్యాల నియోజకవర్గంలో రఘునాథ్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పురుషోత్తం, వంగపల్లి వెంకటేశ్వరరావు, జయరామారావు, కమలాకర్ రావు, కుర్రె చక్రవర్తి, రంగ శ్రీశైలం, ఆడే ప్రేమ్ సింగ్, కల్వచెర్ల అనిల్, దేవరకొండ వెంకన్న, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల పాటు మంచిర్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి గౌరవనీయులైనటువంటి నడిపెల్లి దివాకర్ రావు గారు, ఈ నియోజకవర్గం లోపల మీరు సాధించింది ఏమిటి అని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రశ్నిస్తాం. మేము ఎల్లంపల్లి నిర్మాణం చేసినాము, నన్ను ఎల్లంపల్లి దివాకర్ రావు అని పిలుస్తారు అని చెప్పి ఇవాళ వాళ్ళు గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఎల్లంపల్లి కోసం మీరు చేసినటువంటి పోరాటం ఏమన్నా ఉన్నదాన్ని చెప్పి నేను దివాకర్ రావు గారిని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఎక్కడన్నా మీరు నిరాహార దీక్ష చేసిండ్రా? ఎన్నన్నా మీరు పాదయాత్ర చేసిండ్రా? ఎన్నడన్నా కొట్లాడినరా? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, ఆ 5 సంవత్సరాల పాటు మీరు ఎన్నడన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి మీరు పోరాటం చేసిండ్రా అని నేను ప్రశ్నిస్తాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యం లోపల గోదావరి నదీ జలాల సద్వినియోగం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాము. ఇవాళ గోదావరి నదీ జలాలను పరిరక్షించాలని చెప్పి అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అప్పటి శ్యామ్ సుందరరావు గారు బీజేపీ ఆధ్వర్యం లోపల మరి పాదయాత్ర చేసినటువంటి విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక్కరోజు కూడా ఎల్లంపల్లి గురించి మాట్లాడలేదు, ఎల్లంపల్లి గురించి పోరాటం చేయలేదు. ఎల్లంపల్లి మీ ఎజెండాలో లేదు. యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని ఎల్లంపల్లి దివాకర్ రావుగా పేరు సంపాదించుకున్నారు. దీనికి ఎల్లంపల్లి దివాకర్ రావు అని పేరు ఎందుకు వచ్చిందా అంటే, ఎల్లంపల్లి లోపల జరిగినటువంటి ప్రతి అవినీతి కార్యకలాపాల లోపల మీకు పార్ట్నర్షిప్, కమిషన్ ఉన్నాయి కాబట్టి ఈ మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ మిమ్మల్ని ఎల్లంపల్లి దివాకర్ రావు అంటారు తప్ప, మీరు ఎల్లంపల్లి నిర్మించినందుకు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కష్టపడి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి, మెప్పించి, తెచ్చి ఈ ప్రాంత రైతులకు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎల్లంపల్లి దివాకర్ రావు అంటలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. మరి ఎల్లంపల్లి లోపల మీరు ఇలా ఎల్లంపల్లి నిర్మాణం అయ్యి 15 సంవత్సరాలు మీరు నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత 15 సంవత్సరాల పాటు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిలందరికీ, ఆడవాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా. ఎందుకు ఇలా ఇప్పటి వరకు మీరు ఏం చేసారు పోరాటం? మీ పైసలు ఎందుకు రాలేదు ఎల్లంపల్లి దివాకర్ రావు గారు? దీంట్లో మీకు కమిషన్ రాదని లేదా? ఇందిరమ్మ ఇళ్ల పేరిట మీద 70,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఇప్పటికి ఎంతమందికి ఇచ్చారు? గోదావరి ఉదరొడ్డులకు ఏం పైసలు వస్తాయి? గోదావరి ఉదరొడ్డులో మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రాంతం లోపల మాత్రం డబ్బులు రావు. టోటల్ ప్యాకేజీ కింద 3,70,000 రూపాయలు ఇస్తాన్నారు కదా. ఇల్లు రానులకు, భూములు రానులకు. ఇప్పటికీ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దివాకర్ రావు గారు, మీరు దాని మీద ఎందుకు ఇప్పియలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. రైతుల కోసము
రఘునాథరావు గారు పాదయాత్ర చేస్తారని ఏంటి ధర్నా ఎందుకు చేస్తారు, ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారని మీరు బాధపడతా ఉన్నారు. ఇవాళ రఘునాథరావు గారు రైతుల కోసం ఇవాళ చేయలే. ఆయన ఎన్నడో మీ యొక్క కమిషన్ల మీద రైతులను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల రఘునాథరావు గారు దండపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర ఎందుకు చేసినారు అంటే కష్టపడి ఆరుగాలం కష్టపడినటువంటి రైతుల యొక్క శ్రమను, వాళ్ళు పండించినటువంటి పంటను మరి బస్తాకు 4 కిలోల చొప్పున 5 కిలోల చొప్పున మీరు కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కై, రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై రైతులను దోసుకుంటా ఉంటే ఆ దోపిడీ ఆపాలని చెప్పి మరి రఘునాథరావు గారు పాదయాత్ర చేసిండ్రు. ఆ రోజే చేసిండ్రు. ఈ రోజు కొత్తగా రఘునాథరావు గారు మరి రైతుల విషయం మాట్లాడాల్సినటువంటి కొత్త విషయం ఏం లేదు. రైతుల మీద మొదటి నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్న నాటి నుంచి కూడా పక్షపాతంగా, రైతుల పక్షపాతిగా ప్రతి అంశం మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ రఘునాథరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. శాసనసభ్యులుగా 2018 ఎన్నికల లోపల ముందే పోతా ఉంటే ఆ రోజు మీ ఇంటి దగ్గర 2-3 ఫ్లెక్సీలు పెట్టిండ్రు. ఒకటి ఏంది, గోదావరి నది మీద బ్రిడ్జి కడతాము, ఇక్కడికే 2 టౌన్కు లక్ష్యం రాకేష్ కాటికెళ్ళి బ్రిడ్జి కడతాము. ఏమైంది? 2018 ఎన్నికల నుంచి 2005 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఎందుకు మీరు బ్రిడ్జి కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల బేరంగి ఇట్టక ఇయ్యాల టెండర్ అయినటువంటి గోదావరి బ్రిడ్జి మీ వైఫల్యం కారణంగా, మీ నిర్లక్ష్యం కారణంగా, మీ కమిషన్ల కక్కుర్తి కారణంగా ఇవాళ మన గోదావరి నది మీద బ్రిడ్జి ఆగిపోయింది. ఇవాళ దానికి వచ్చినటువంటి డబ్బులు కూడా వాపసు పోయిందంటే దానికి నైతిక బాధ్యత, పూర్తి బాధ్యత మీదే. మీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గోదావరి బ్రిడ్జి నిర్మాణం కాలేదు తప్ప దానికి ఎవరి బాధ్యత లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టించి పని ప్రారంభం చేస్తే ఇవాళ గోదావరి నది బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎత్తిపోల పథకాలకు హరీష్ రావు తోటి కొబ్బరికాయలు కొట్టించారు. ఏమైంది? ఎలక్షన్లు అయిపోయినాయి, ఎందుకు రాలే? ఇక్కడ 100 ఫీట్ల బైపాస్ రోడ్డు, 100 ఫీట్ల బైపాస్ రోడ్ అని అనేది ఎప్పటికీ వైశ్యభవన్ దగ్గర నుంచి సుందరపత్రిల దాకా మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆ భూములన్నీ మాయమైనాయి. ఎటువైనాయి భూములన్నీ? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకు బైపాస్ రోడ్ నిర్మాణం జరగలే? దీనికి బాధ్యులు ఎవరు? దీని అన్నిటికీ దివాకర్ రావు గారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అధికారంలోకి ఎందుకు వస్తలేదు, కేరళలో అధికారంలోకి ఎందుకు వస్తలేదు అని చెప్పి నానా విధంగా అడిగారు. మీకు అసలు తమిళనాడు గురించి, కేరళ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కూడా పార్టీ పెట్టిందయా? ఎన్ని సీట్లలో పోటీ చేసిండ్రయా? ప్రజల సొమ్ము కొండపోయి పంజాబ్లో పంచిపెట్టి వచ్చిండ్రు కదా. మీ కేసీఆర్ సార్ సాక్షి పేపర్ లోపల ఒక ఎమ్మెల్యే 400 కోట్ల కుంభకోణం చేసిందని వచ్చింది పై. ఇవాళ నేను నిన్న ప్రెస్ మీట్ పెడితే మేమే సాక్ష్యాధారాలతో నిరూపించినామని మీరు చెప్తా ఉన్నారు కదా. మరి సాక్షి పేపర్లో మీ పేరు ప్రేమ్ సాగర్ రావు గారి పేరు ఎందుకు రాలేదారు? ఎందుకు పేరు పెట్టలేదు? మీరు నిన్న మీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టినారు కదా బీజేపీ నాయకులను తిట్టేందుకు. మీరిద్దరు ఒకటి కాకపోతే పేపర్లో రాకముందు ఇదే ప్రెస్ మీట్ మీరెందుకు పెట్టలేదు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడగలేదు? ప్రెస్ మీట్లో మీరు బాజాప్తా ఆ వివరాలన్నీ మీరు ఎందుకు వెల్లడించలేదు? మీరు రఘునాథ్ పేపర్లు వచ్చిన తర్వాత దమ్ము ధైర్యంతో భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీసులో కూర్చొని పేరు పెట్టి మరి ఇది ఎవరో కాదు పలానా వ్యక్తి అని చెప్పి ప్రేమ్ సాగర్ రావు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క వచ్చినటువంటి వార్త అని ధైర్యంగా ఈడీ ఎంక్వైరీ చేపిస్తామని ప్రకటించినటువంటి నాయకుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రపల్లి గారు తప్ప దొంగదారిన దొడ్డిదారిన పేపర్లు వచ్చిన వార్తలన్నింటినీ మేమే రాయించడము నాది కష్టము, నా కష్టం, నీ కష్టాన్ని నిరూపించుకోగా మేము అర్థంలమా? గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడంతో పాటు గోహత్యల నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చట్టాలు తీసుకురావాలని గో సమ్మన్ ఆహ్వాన్ అభియాన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ప్రభారి వేముల హరిప్రసాద్ మాట్లాడారు. గో రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 27 నుంచి డిసెంబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలిపారు. ఇప్పటి వరకు 21 కోట్ల సంతకాలు సేకరించామని, మరో 19 కోట్ల సంతకాలు సేకరించాల్సి ఉందన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరూ గోమాత సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించి సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గోవు లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదని పేర్కొన్నారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించడంతో పాటు గో హత్యలను పూర్తిగా నిర్మూలించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంతెన సతీష్, భవానీ, కర్ణకంటి రవీందర్, గోనె శ్యామ్ సుందర్ రావు, దంతుల ముఖేష్, పురుషోత్తం, జాజు, విహెచ్పి కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకతార, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశమంతటా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు రెండో విడత విజయవంతంగా చేశాము. స్వస్యమాతరః గోవు సమస్త విశ్వానికి తల్లి, దేవతలు మొదలుకొని మానవుల వరకు తల్లిగా పూజించబడేటటువంటి గోమాతకు సన్మానం చేయడం, ఆహ్వానించడం, అభయమియడం, గో సమ్మాన్ ఆహ్వాన్ అభయాన్ కార్యక్రమంలో భాగంగా జూలై 27 తారీఖు మొదలుకొని మరియు 17 డిసెంబర్ 2026 వరకు సంతక సేకరణ మహా ఉద్యమం. భారతదేశంలో 40 కోట్ల మంది సంతకాలు చేస్తే గోమాత నిర్మూలన చట్టం వస్తుంది అని సంకల్పించి ఇటీ మహా ఉద్యమానికి స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా ఎవరికి వారు కంకణం కట్టుకొని కంకణబద్ధులై ముందుకు నడుస్తూ ఇప్పటి వరకు యావత్ భారతదేశంలో రెండో విడత 21 కోటి సంతకం చేయడం జరిగింది. ఇంకా 19 కోట్ల సంతకాల కొరకై ముందుకు వెళ్ళడానికి క్షేత్రస్థాయిలో మున్సిపాలిటీ మొదలుకొని, మండలాలు మొదలుకొని గ్రామ స్థాయి వ్యాప్తి చెందడం కొరకు గ్రామాలలో కూడా ఇటు విషయాన్ని తెలియపరచుటకై సంతక సేకరణ కొరకు ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమానికి యావత్ హిందూ బంధువులందరినీ ఆహ్వానించడానికి ఈరోజు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక గోవు లేకుంటే సృష్టిలో మానవ మనుగడ ఉండదు అనే విషయాన్ని మనకు శంకరాచార్యులు మొదలుకొని బ్రహ్మంగారి వరకు కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా ఏం చెప్తుందంటే గో సంపద అంతరిస్తే మానవులకు రోగాలు వస్తాయి అనే విషయాన్ని సుస్పష్టం చేసింది. ఇకనైనా మానవ జాతి మేలుకొనకపోతే మనము అనేక రోగాల మధ్యన జీవించి జీవితం మొత్తం అస్తవ్యస్తమై మరణానికి దగ్గర కావాల్సినటువంటి పరిస్థితి భారతదేశానికి ఇప్పుడు వచ్చింది. కనుక ఈ సమయంలో మనం గో సంరక్షణ చేసుకోకుంటే మానవులకు రోగాల చేత పీడితులై మరణిస్తారు. కనుక భావి భారత భవిష్యత్ మన రాబోయే తరాలన్నిటికీ కూడా గో సంపదను ఇవ్వాలంటే ఈ సమయంలో గోవధ నిర్మూలన చట్టం అవసరం. కనుక సమస్త భారతీయులారా, భారతదేశంలో నివసిస్తున్నటువంటి మానవులారా, మీ అందరూ కూడా ఇట్టి మహా ఉద్యమంలో పాలుపంచుకొని ప్రతి గ్రామంలో మీరందరూ బాధ్యత తీసుకొని ఇట్టి సంతక సేకరణ ఉద్యమంలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభయాన్ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని గమనించి అందరూ ఇట్టి మహా ఉద్యమంలో పాలుపంచుకొనగలరని మనవి. గో సన్మాన్ ఆహ్వాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన సనాతన ధర్మంలో గోవుకు ఒక ప్రాముఖ్యత ఉంది. గోవు ఒక తల్లి లాంటిది. గోవును రక్షించడం మన బాధ్యత. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మన ప్రభుత్వాలపైన మనము
ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరం కూడా మనము గో సంరక్షణ గురించి గో సన్మాన్ ఆహ్వాన ప్రతుల మీద మనం సిగ్నేచరు చేసి మన పేరు, మన సిగ్నేచరు, మన మొబైల్ నెంబర్ రాసి ప్రతి ఊరు, వాడ, ఊరు, ప్రతి పల్లె, ప్రతి ఊళ్ళో కూడా అందరూ స్వచ్ఛందంగా ఈ పత్రాలపైన, ఈ పాంప్లెట్స్ పైన మన పేరు నమోదు చేసి సిగ్నేచర్ చేసి మీ దగ్గర హిందూ ఉత్సవ సమితి సభ్యులకు కానివ్వండి, లేదంటే దగ్గర దేవాలయాలలో కానివ్వండి అవి అప్పచెప్పండి. అవి మనము మన 3వ విడత సంతకాల సేకరణలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తన యొక్క ధర్మంగా ఇది భావించి ఈ యొక్క కార్యక్రమంలో ముందుండాలి. ముఖ్యంగా ఆలయాల యొక్క అర్చక స్వాములకు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, మన ప్రిన్సిపాల్స్, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టూడెంట్స్తోని కానివ్వండి, ఆలయంలో వచ్చే భక్తులతోని కానివ్వండి, మీరు ప్రతులు మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మీ ఆలయాలలో అందజేస్తారు. వాళ్ళతోని మీరు సిగ్నేచరు, పేరు నమోదు చేసి ఆ యొక్క ప్రతులను అందజేయవలసింది మీరు కనీస బాధ్యతగా తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అందరం కలిసి చేసేనే ఈ కార్యక్రమం అన్నది ముందుకు జరుగుతుంది. గోవులను రక్షించడం మన బాధ్యత. గోవు మన తల్లి, గోవును పూజించడం మన ధర్మం. మన సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మన గోవును మనం రక్షించుకోవాలి. ఇది అందరి బాధ్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.